కన్యా రాశి వారికి శుక్రగ్రహం యొక్క మార్పు ఏ విధంగా ఉండబోతుంది అంటే ఇక్కడ భాగ్యాధిపతి ద్వితీయాధిపతి అయిన శుక్రుడు వీళ్ళకి అష్టమ స్థానంలో ఉండటం వల్ల అనేక లాభాలు కలుగుతాయి. ఎలాంటి లాభాలు అని ముందుగా చూసుకునేటట్టయితే వీళ్ళకి లాభాలతో పాటు కొన్ని నష్టాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి. అంటే ఎలాంటి లాభాలు, ఎలాంటి నష్టాలు? లాభం అంటే ఏమిటంటే శుభ కార్యక్రమాలు నిర్వహణ చేస్తారు. అలానే విద్యార్థులకి చదువు చెప్పించుకోవడానికి కొంత డబ్బులు ఖర్చు చేస్తారు. పిల్లల యొక్క ఆడపిల్ల పెళ్లికి డబ్బులు ఖర్చు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అనేక మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే శుభ కార్యక్రమాల నిర్వహణతో పాటు అనేక విషయాల్లో ప్రతి వాళ్ళతోటి కూడా మాట్లాడి వాళ్ళ లైఫ్ని ఎలా లీడ్ చేసుకోవాలో ముందుకెళ్తారు. అంటే బంగారు ఆభరణాలతో పాటు బంగారు దుస్తులు కొనుగోలు చేయటం, ప్రతి దానిలో కూడా కొంత ఆలోచన చేసి ముందుకు వెళ్తారు. అనేక రకమైన మార్పులు, అనేక రకాలైన పరిణామాలు చెందే అవకాశాలు, దాంతోపాటు ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలానే మొండి బాకీలు వీళ్ళకి వసూలు అవుతాయి. విదేశాల్లో పెట్టుబడులు పెట్టడం, హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళకి బాగా లాభాలు కలుగుతాయి. ఇక్కడి నుంచి మనం విదేశాలకు వెళ్ళటం వాళ్ళు, ఈ రాశి వాళ్ళు అక్కడ హోటల్స్, రెస్టారెంట్లు పెట్టి బాగా అధిక లాభాల బాటలో ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఉద్యోగస్తులు కూడా కంపెనీలు కూడా విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి టోటల్గా వాళ్ళు విదేశాలకు వెళ్తారు. విద్యార్థులు కూడా మంచి యూనివర్సిటీలో సీట్ రావడం జరగటం జరుగుతుంది. దానితో పాటు ప్రత్యేకమైన శ్రద్ధతోటి అనేక మార్పులతోటి అనేక లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే ప్రతి దానిలో కూడా వాళ్ళు విజయం సాధించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో నెగ్గే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి అనేక లాభాల బాటలతో ఉంటారు. కాబట్టి శుక్రగ్రహం వల్ల బంధుమిత్రులతోటి కలయిక, అలానే మిత్రులతో స్నేహబంధం బాగా కలగటం ఒకటి, ఆరోగ్యం అనేది అనుకూలంగా ఉండటం, అనేక లాభాలు కలిగే అవకాశాలు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రాలు, అలానే కోర్టు సమస్యల పరిష్కారం కావటం, పిత్రార్జితం కలిసి రావటం వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే పిత్రార్జితం కూడా బాగా కలిసి రావటం ఒకటి, కోర్టు సమస్యలు పరిష్కారం జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి శుక్రగ్రహం యొక్క మార్పు జరుగుతుంది. కాబట్టి వీళ్ళు చేయాల్సిన పని ఏమిటి అని అంటే భయం అనేది కలుగుతుంది. కాబట్టి ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన చేయాలి. ఆంజనేయ యుద్ధే వాయుపుత్రాయ ధీమే తన్నో హనుమత్ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని మరి మంగళవారం పూట చదువుకోవాలి. మంగళవారం రోజు తమలపాకులతోటి ఆంజనేయ స్వామి యొక్క పూజ చేయటం వల్ల కూడా వీళ్ళకి మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి.